నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అఖిల భారత యాదవ్ మహాసంఘంలో జిల్లా అధ్యక్షులు వీతాపు లలిత, జిల్లా అధ్యక్షులు ఊతర శైలజ యాదవ్ వీరి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలు పెరుమాళ్ల పద్మజ యాదవ్, మాజీ కార్పొరేటర్ రావుపల్లి వెంకటజ్యోతి మహిళల ఆధ్వర్యంలో వీరందరినీ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా ప్రధాన కార్యదర్శి అనుపమ యాదవ్, టౌన్ మహిళా అధ్యక్షురాలు అరుణ యాదవ్, విజయలక్ష్మి, ప్రసన్న, సుజాత, బుజ్జమ్మ, యువత నాయకులు పవన్ యాదవ్, రవీంద్ర యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 20వ డివిజన్ నుంచి అఖిల భారత యాదవ్ మహాసంఘం తరపున ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలందరం కలిసి జరుపుకుంటున్నాము. ఈరోజు మహిళలు ప్రతి దాంట్లో ముందుంటున్నారు. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా మహిళలు మహారాణుల్లాగా ఈరోజు ముందుంటున్నారు. అంతేకాకుండా ఇంతకుముందు మహిళ బయటకు వచ్చి చదువుకునే దానికి కూడా లేకుండా, ధైర్య సాహసాలు అనేవి లేకుండా పోయింది. గతంలో పూర్వకాలంలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులైనటువంటి సావిత్రిబాయి పూలే ఆమె మొట్టమొదటిగా మన దేశంలోనే చదువుకొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పేరు పొందినటువంటి గొప్ప మహాతల్లి. ప్రతి మహిళ కూడా ఆమెని మనం ఆదర్శంగా తీసుకుంటే మనం ఇంకా కూడా ముందుకి కొనసాగచ్చు. కాబట్టి ఈరోజు మహిళా సాధికారత అనే దాంతోనే ఈరోజు మహిళలకు అనే సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు మహిళా సాధికారతతోనే ముందుకు వచ్చాయి. ఆసరా కానీ, చేయూత కానీ, ప్రతిదీ కూడా అమ్మఒడి కానీ ప్రతిదీ కూడా ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, అది ముందు మహిళల్ని గుర్తించి మహిళలకే అందిస్తుందంటే మనం ఇంకా కూడా మనం ముందుండాలి. ప్రతి రంగంలో కూడా ముందుండాలి. అంతేకాకుండా పురుషులతో సమానం అని అంటున్నామే కానీ ప్రతి ఒక్కరు కూడా పురుషుల తర్వాతే ఉంటామని మనం ముందు పురుషులు ఉంటారు, వారి వెనకే మనం ఉంటేనే మనకి దానికి అలంకారంగా ఉంటుంది మహిళకి. కాబట్టి పురుషులతో సమానంగానే నడుచుకుంటూ వాళ్ళ వెనకాల ఒక అడుగు వేసుకుంటూ పోతేనే మనం రాజకీయంలో కానీ దేంట్లో కూడా ముందుండొచ్చు. కాబట్టి వాళ్ళు లేనిది మనం ఎక్కడ కూడా లేము, వాళ్ళ తర్వాతే మనం అని నేను మా మహిళా సంఘం తరపున తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుంటున్నారు. చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ ఈరోజు అర్ధరాత్రి కూడా ధైర్య సాహసాలతో నడుస్తున్నారంటే ఈరోజు దిశ చట్టం అనేది ముందుకొచ్చింది. కాబట్టి ప్రతి మహిళ కూడా భయం అనేది లేకుండా మనం ప్రతి దాంట్లో కూడా ఉద్యోగాల్లో కావచ్చు, చదువులో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనం ముందు నడుచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి తాళ్ళూరు సురేష్ బాబు గారిని, మా జ్యోతెక్క మా సీనియర్ నాయకురాలైనటువంటి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వెంకట జ్యోతెక్క గారిని, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులైనటువంటి లలితారాం గారిని, అదేవిధంగా డివిజన్లో ఉండే మహిళలు మన సువార్తమ్మ గారిని, ప్రసన్నమ్మ గారిని, యాదవ్ సంఘం మహిళా జిల్లా అధ్యక్షులైనటువంటి శైలజ యాదవ్ గారిని, అనుపమ గారిని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరికీ నేను ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర మహిళా విభాగము కార్యదర్శిగా ఎంపికైనటువంటి పద్మజ యాదవ్ని అభినందించడానికి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సంఘ అధ్యక్షుడు లలితారాం యాదవ్ గారు, ఈ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, సీనియర్ నాయకులు సురేష్ గారు, జిల్లా అధ్యక్షురాలు యాదవ్ సంఘ అధ్యక్షురాలు శైలమ్మ గారు, ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడాను పేరు పేరున చెప్పుకుంటూ ఈరోజు ముఖ్యంగా మహిళలు ఎంతో ముందంజలో ఉన్నారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు వచ్చినా కూడా మహిళా ప్రాధాన్యత కోసము ప్రతి ప్రభుత్వము ప్రాకులాడుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఒక చిన్న విషయం ఏంటంటే, అందరికన్నా కూడా ముందుగా మహిళ గౌరవించుకోవాలి ముందర, తర్వాత ఇతరులు గౌరవిస్తారు. ఎవరిని వాళ్ళు గౌరవించుకుంటూ సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాల్సిన బాధ్యత, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ ఒక మహిళ ఇంటి నుంచి బయటికి రావాలంటే తన కుటుంబంలో అన్నీ చక్కబెట్టుకొని బయటికి రావాలి.
ఆ కుటుంబ మర్యాద కూడా ఆమెతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది కాబట్టి అన్ని బాధ్యతలను కూడా ఆమె తీసుకొని మళ్ళీ ఆ సంఘంలో గౌరవ ప్రతిష్టలుగా ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మహిళలు ఈరోజు విద్యారంగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి మహిళలు ఎంతో ముందంజలో ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్ఫూర్తిదాయకంగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఇంకా కూడా ఏంటంటే ఇప్పుడు రాబోయే యువతకి తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా పోటీతత్వం ఎక్కడుండాలంటే విద్యను అభ్యసించటంలో ఉండాలి. తర్వాత ధైర్యంగా అంటే ఈరోజు కొత్తగా ధైర్యం అనేది కాదు, భారతీయ సంస్కృతిలోనే మహిళకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని మనం అందరం తెలుసుకోవాలి. కొత్తగా మన హక్కులు కావాలంటే మన హక్కులు మనకి భారతీయ సంస్కృతిలోనే ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే ఏదన్నా ఒక శుభలేఖలో మిస్టర్ అండ్ మిస్సెస్ అని వేస్తారు. మన సంస్కృతిలో ముందు శ్రీమతి అండ్ శ్రీ అని ముందు మహిళగా మనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే పూర్వకాలంలో వాళ్ళకి యుద్ధ విద్యలు నేర్పించేవాళ్ళు, ధైర్యశాలులుగా ముందుకు తీసుకెళ్లేవాళ్ళు, కుటుంబ సభ్యులంతా ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా మహిళా శక్తి మనలోనే ఉందని తెలుసుకొని ప్రతి మహిళ ఈరోజు ఒక మంచి ఆశయాలతోటి ప్రపంచం ఏ విధంగా ఉన్నా నీకంటూ నువ్వు గిరికీసుకుంటూ నీ లిమిట్స్ నీకు తెలుసుకొని నీ కుటుంబ మర్యాదలు, నీ కుటుంబము అనే శ్రేయస్సుతోటి ప్రతి రంగంలో ముందుకు పోవాలని కోరుకుంటూ ముఖ్యంగా యువతను ఉద్దేశించి నేను చెప్తున్నాను, మాకు పురుషులతో సమానంగా హక్కులు కావాలి అని మనం అడుగుతున్నాము. అదేవిధంగా మనకి ఎప్పటి నుంచో హక్కులు ఉన్నాయి, కొత్తగా హక్కులు అనేవి కాదు ఇక్కడ. ఇంకా కూడాను ఇవన్నీ పరిశీలనలో తీసుకొని ముందుకెళ్ళి మీ ప్రాధాన్యతను తెలుసుకొని మీకు మీరే గౌరవించుకుంటూ మీ లిమిట్స్ మీరు గుర్తుంచుకొని వేషధారణలో కాకుండా ఇంకొక రకంగా కాకుండా మీరు ఒక భారతీయ సంస్కృతికి అనుగుణంగా అదేవిధంగా ధైర్యశాలులుగా ఇంకోటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అన్నమాట. ఏంటంటే ఫినాన్స్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్లో పురుషుడికి సమానంగా పోటీ పడి మనము ఈరోజు మహిళలుగా ముందంజలో పోయినప్పుడు ప్రపంచమంతా కూడా మనల్ని గౌరవిస్తుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.